ఒకప్పుడు నది పక్కన ఒక చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు ఒక యాపిల్ చెట్టు. దాని పండ్లు తేనెలాగా తీయగా ఉంటాయి. ఒకసారి ఒక ముసలి నది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. అప్పుడు కోతి దానికి ఒక యాపిల్ విసిరి వాటి రుచి చూడమని కోరింది. ఆ పండ్లు నచ్చడంతో ముసలి ప్రతిరోజు ఒడ్డుకు రావడం ప్రారంభించింది మరియు కోతి విసిరిన పండ్లను తినేది. అవి రెండూ త్వరలో మంచి స్నేహితులు అయ్యాయి. ముసలి కొన్ని పండ్లను తన ఇంటికి తన భార్య కోసం తీసుకువెళ్ళేది. ముసలి భార్య చాలా అత్యాశ గలది. ఈ యాపిల్ పండ్లు తేనెలాగా ఉన్నాయి, ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. అప్పుడు ముసలి తన స్నేహితుడు కోతి గురించి చెప్పింది. తన భార్య అత్యాశతో కోతి హృదయాన్ని తినాలని కోరుకుంటున్నానని తన భర్తతో వేడుకుంది. ఎందుకంటే అలాంటి రుచికరమైన పండ్లను ఇచ్చిన వ్యక్తికి తేనెతో నిండిన హృదయం ఉంటుంది అని తన భార్య అంటుంది. అప్పుడు ముసలికి కోపం వచ్చింది మరియు అతని స్నేహితుడిని మోసం చేయడానికి అంగీకరించలేదు. కానీ ముసలి భార్య తన స్నేహితుడు హృదయాన్ని తీసుకువచ్చే వరకు ఏమీ తిననని ఆమె పట్టుబట్టింది. నిరాశ చెందింది. అప్పుడు ముసలి తన స్నేహితుడిని చంపడానికి ఒప్పుకున్నాడు. అతను తిరిగి కోతి వద్దకు వచ్చి తన భార్య తనను ఇంటికి రమ్మంటుందని ఆహ్వానించింది మరియు నీలాంటి మంచి స్నేహితుడిని కలవడానికి ఆమె చాలా ఆతృతగా ఉందని చెప్పింది. పాపం కోతి ముసలి కథను నమ్మింది. కానీ అవతల వైపు ముసలి ఇంటికి చేరుకోవడానికి నది ఎలా దాటగలనని తన స్నేహితుడిని కోతి అడిగింది. ముసలి తన వీపు మీద ఎక్కి కూర్చో, నేను తీసుకువెళ్తానని చెప్పింది. కోతి అందుకు అంగీకరించి ఎక్కి కూర్చుంది. నది మధ్యలో కోతిని చంపడానికి ముసలి సముద్రం లోతుగా తీసుకువెళ్ళింది. కోతి భయపడి ముసలిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగింది. తన భార్య తేనెతో నిండిన కోతి హృదయాన్ని తినాలని చెప్పిందని ముసలి కోతికి చెప్పింది. అది విని కోతి తనను వెంటనే చెట్టు వద్దకు తీసుకువెళ్ళమని కోరింది. తాను చెట్టు వద్ద తేనెతో నిండిన తన రెండవ హృదయాన్ని విడిచిపెట్టానని చెప్పింది. మూర్ఖమైన ముసలి అప్పుడు తిరిగి చెట్టు దగ్గరకు ఈదుకుంటూ వచ్చింది. భయపడిన కోతి తిరిగి రాకుండా వెంటనే చెట్టుపైకి ఎక్కింది. ఎందుకు తిరిగి రావడం లేదని అడిగిన తర్వాత కోతి తనకు ఒకే హృదయం ఉందని ముసలికి సమాధానం ఇచ్చింది మరియు అతని స్నేహాన్ని దుర్వినియోగం చేసినందుకు, నిన్ను నమ్మినందుకు మోసం చేయాలనుకుంటావా అని ముసలిని తిట్టింది.